హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పాలక్ పరాటా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం అయితే పాలకూరని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇందులో వాము, జీలకర్ర, అలాగే కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి కారానికి తగినట్టు, అలాగే అల్లం వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ అయితే చేసుకున్నాను. ఆ స్మూత్ పేస్ట్ కూడా పాలకూరలో అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు మైదా పిండి, గోధుమ పిండి రెండు కాంబినేషన్గా తీసుకోవచ్చు. కానీ నేను హెల్తీగా చేసుకోవాలి అని చెప్పేసి ఓన్లీ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. మనం సపరేట్గా వేరే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి అండ్ పాలకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇట్లా కలుపుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూపర్ సాఫ్ట్గా అయితే డో రెడీ అయిపోయింది. దీని అయితే మంచిగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకున్నాను పొడిపిండి వేసుకొని. తర్వాత అయితే బోత్ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, హైలో పెట్టుకుంటే లోపల వరకు కుక్ అవ్వదు. ఇక్కడైతే గీ ఆర్ బటర్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసుకొని కాల్చుకున్నాను. దీనికి కాంబినేషన్గా నేను పుదీనా చట్నీ ఇంకా చికెన్ ఫ్రై అయితే తిన్నాను. చికెన్ ఫ్రై యాక్చువల్గా బయట నుంచి తీసుకొచ్చింది. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సూపర్ సాఫ్ట్ పాలక్ పరాటా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్